హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మన ఇంట్లో తయారు చేసుకునే కమ్మనైన రవ్వ లడ్డు చూపించాలనుకుంటున్నానండి. అప్పటికప్పుడు ఈజీగా దేవుడి ప్రసాదం కింద అయినా సరే, పిల్లలకైనా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడైనా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చూపిస్తాను మీకు. నేనైతే అరకిలో బొంబాయి రవ్వ తీసుకున్నానండి. కాచిన నెయ్యి కొద్దిగా, జీడిపప్పు, కిస్మిస్లు, యాలకుల పొడి 2 స్పూన్ల వరకు తీసుకున్నాం. ఒక కొబ్బరికాయ కొట్టి కూర తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు కొద్దిగా, అరకిలో రవ్వకి అరకిలో పంచదార పొడి చేసి పెట్టుకున్నాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుని 3 స్పూన్ల వరకు జీడిపప్పు, కిస్మిస్లు వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఆ నెయ్యిలోనే ముందుగా తీసుకున్న అరకిలో బొంబాయి రవ్వ వేసి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూపించిన విధంగా ఫ్రై చేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గిన్నెలోనే కొబ్బరి కూడా వేసి పొడి పొడలాడేంత వరకు ఫ్రై చేసుకుని రెండింటిని మనకి ఉండ చుట్టుకోవడానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో తీసుకోవాలి కలుపుకోవడానికి. తీసుకుని దాని తర్వాత ఆ వేడిపైనే ముందుగా పొడి చేసి పెట్టుకున్న పంచదార, యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసేసుకొని మొత్తం కలిసేంత వరకు పైకి కిందకి కలుపుకోవాలి వేడి మీద. పంచదార పొడి కదండి, ఆ వేడి మీద వేయటం వల్ల రవ్వకు పట్టుకుంటుంది అనేసి ఆ వేడి మీద వేయమని చెప్పాను. చూసారు కదండి, దాంట్లో కొంచెం పాలు వేసి మొత్తం అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. కలిపేసి అలా వదిలేసేయాలి 2 నిమిషాలు చూపించిన విధంగా. తర్వాత 2 నిమిషాల తర్వాత వచ్చి మీకు దానికి కొద్దిగా నెయ్యి వేసుకుని మళ్ళీ మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఉండవుతుందో లేదో చూసుకుని మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవచ్చు కావాలితే. చాలా బాగుంటుందండి. ఒక 2-3 రోజుల వరకు చాలా బాగుంటాయండి ఇవి లడ్డూలు. చూసారు కదండి, రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది కమ్మగా. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ అండి.